నమస్కారం అండి. లహరి ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి 5 months బ్యాక్ మనకి గట్కేసర్ పిఎస్ నుంచి ఒక అన్నోన్ లేడీని మన దగ్గర జాయిన్ చేశారు. తనని తన పాపతో కలిపి తర్వాత తను మన దగ్గర 5 months ఉంది సేఫ్గా. అండ్ రీసెంట్గా ఈరోజు వాళ్ళు దొరికారనమాట. నిన్న మాకు కాల్ చేశారు, నిన్న ఆఫ్టర్నూన్ కాల్ చేసి ఇట్లా మీ దగ్గర ఏమో మిస్ అయింది ఉందా అని కాల్ చేశారు. చేయగానే మా దగ్గరే ఉంది, సేఫ్గానే ఉంది అని చెప్పాము. తర్వాత వాళ్ళ దగ్గర కూడా చాలా ప్లేసెస్లో వెతికారంట తన గురించి, ఎక్కడ దొరకలేదు, ఇక్కడికి వచ్చేసింది. తర్వాత మనం కూడా మన దగ్గర ఇన్ని రోజులు ఉంది అని ఒక చిన్న లెటర్ రాయించుకొని తనని పిఎస్కి పంపించాము. పిఎస్లో వాళ్ళు చూసేసి ఎంక్వైరీ చేసి వాళ్ళు నిజమా కాదా రిలేటివ్సా అని అన్ని ఎంక్వైరీ చేశారు. తనతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ తమ్ముడు అంట. తనకి ఇంకొక పాప కూడా ఉంది, కానీ ఒక పాపతో వచ్చేసింది. తను మెంటలీ రిటైర్డ్ కాబట్టి తనకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి వీళ్ళు ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారంట. మన మెంటలీ హాస్పిటల్కి తీసుకెళ్ళే लहरी ओल्ड एज होम है। मेरी सिस्टर फरवरी में गुम हुई और ये लहरी ओल्ड एज होम हैदराबाद में आई। यहाँ पे 2 मंथ 3 मंथ ऐसा कुछ रही। बाद में ये हमको मिली और हम लोग इनको लेके जाना चाहते हैं और लेके हम लोग जा रहे हैं। అక్కడ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుండగా ట్రీట్మెంట్ నుంచి వచ్చేసిందంట. ఆ పాపను ఎత్తుకొని వచ్చేసిందంట బయటికి. వచ్చేసిన తర్వాత అసలు ఎక్కడుందో ఏమో ఏది తెలీదు. మన దగ్గరికి అయితే మార్చ్లో వచ్చింది, మార్చ్ నుంచి మన దగ్గరే ఉంది. సో మేము ఇంట్లో లెటర్స్ అన్నీ రాయించుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళామన్నమాట. అక్కడ వాళ్ళన్నీ చెక్ చేసి అన్నీ వాళ్ళు కరెక్టా కాదా అని చెక్ చేసిన తర్వాత వాళ్ళని పంపించారనమాట. పోలీస్ వాళ్ళ అండర్లో తీసుకున్నాము, పోలీస్ వాళ్ళ అండర్లోనే వాళ్ళని పంపించేస్తున్నాం అనమాట. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు వాళ్ళకన్నా హ్యాపీనెస్ మాకు చాలా ఎక్కువ ఉంది.